నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? మీరంతా మంచిగా ఉండాలి, దినం మన సిటీ మార్ చూడాలి అని కోరుకుంటా షాల్ చేద్దామా మరి ఇయాల్టి సిటీ మార్. మరిగా ఎప్పటి లెక్కనే ముందుగల హెడ్లైన్స్ చెప్పాలి కాబట్టి చలో హెడ్లైన్స్ చూడుర్రి. బ్రహ్మాండంగా షాలైన ఈ సంకురాత్రి సంబురాలు అన్ని సౌలభ్యతతో సిద్ధమవుతున్నాయి కోళ్ల పందాల బరులు. ప్రభుత్వంలో నెంబర్ 2 నేనేనంటున్నాడు మంత్రి సీనన్న. ముఖ్యమంత్రి తర్వాత ప్లేస్ నాదేనన్నాడు, ఏం పద్ధతి అన్నా? డ్యూటీకి రాకుండా సంతకం పెడుతున్నాడు ఒక డాక్టరు. గిట్లయితే పానం మంచిగా లేని పేదలకు తప్పై మరి తిప్పలు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు చెప్పిన గంగులు. నేను పరమ సొంటను మొదలష్టో వాడిని, నా పెండగుడును నా శారదవును అనామి ఉద్దేశం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు నేను ఎక్కడున్నా గోదావరి జిల్లాలున్న మా దోస్తుల ఇళ్ళకు పోతుండేదుల్లా. కాకుంటే ఈ ఏడు మా ఆఫీసులో పని ఎక్కువ ఉండే వరకు పోలేకపోతున్నా. నేను పోకున్నా మా రిపోర్ట్ అన్నలు మాత్రం అక్కడికి వచ్చిన అనుభూతి కలిగేటట్టు అక్కడి ముచ్చట్లన్నింటినీ ఎప్పటికప్పుడు మాకు పంపిస్తున్నాడు. మరిగా నేను ఒక్కదాన్నే చూస్తే స్వార్థం అవుతుంది కదా, గందుకే మీరు కూడా చూడాలని ఈ వార్త సిటీ మర్లకు పట్టుకొచ్చినాం. చలో చూసి మీరు కూడా ఖుషిగాండ్రి. సంక్రాంతి పండుగ అంటే ఆ మాత్రం జోష్ ఉంటుంది. మరి దునియా దేశాల ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు కూడా సంక్రాంతి పండుగ యాళ్లకు సంతుల బాట పడతారు. ఇక ప్రత్యేకంగా గోదావరి జిల్లాలో మాత్రం సంక్రాంతి సంబరాలు వేరే లెవెల్ ఉంటాయి. పోండ్రి పల్లె పల్లెన వాడవాడన అన్నట్టు వాకిట్లన్నీ ముగ్గులు గొబ్బెమ్మలు పువ్వులతోని భూమాత రంగేసుకున్నట్టే అనిపిస్తుంది. ఇక హరిదాసుల కీర్తనలు పడుసు పిల్లల ఆటపాటలతోని ఈ వారం దినాలంతటా మస్తు జోష్ అనిపిస్తుంటది. ఇటు అమ్మలక్కలు తీరుతీర్ల పిండి వంటకాలు చేసి అచ్చిన చుట్టాలకు కడుపు నిండా తినబెట్టి మంచిగా అరుచుకుంటారు. పోయినేడు సంది మళ్ళా మునుపటి తీరుగా మస్తు ఖుషిగా చేసుకుంటున్నారు. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా పంటలు మంచిగా వండి రైతులకు ఫాయిదా కావాలి, జనాలంతా సంతోషంగా ఉండాలి, పండుగలన్నీ జోరుదారుగా జరుపుకోవాలని మన సిటీ మార్ తరపున కోరుకుంటున్నాం. నేనే సీఎంను, లేదు లేదు నన్నే సీఎంను చేయాలి. అగో ఆయన ఎట్లా చేస్తాడండి? మొదటి నుంచి నేను పార్టీ నమ్ముకొని ఉన్నా, అయితే గీతే నేనే సీఎంను కావాలి. ఎవరిని సీఎంను చేసినా ఆయన్ను మాత్రం సీఎంను చేయొద్దు. ఇగో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు అని డిసైడ్ కాకముందు ఆ పార్టీలో వినిపించిన మాటలు ఇవి. కాకుంటే ఆఖరుకు రేవంత్ రెడ్డి సార్ను సీఎంను చేసిర్రు, కొందరిని మంత్రులను చేసిర్రు, పాలన సాగుతున్నది. ఇక అంత సాఫీ నడుస్తున్నది అనుకున్న యాళ్ళ ఓ మంత్రి కొత్త చర్చకు తెరలేపిండు. ఇంతకు ఆయన ఎవరంటారా? చూడుండ్రి మీకే తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారి తర్వాత స్థానంలో ఈ అందరూ దీవెనలతో ఈనాడు రెవెన్యూ మంత్రి గారు మొదలైందా ఇక నెంబర్ గేము? విన్నరా మంత్రి పొంగులేటి సీనన్న మాటలు? ఈ ప్రభుత్వంలా ముఖ్యమంత్రి తర్వాత హోదాల నేనే ఉన్నా అంటున్నాడు. లెక్క ప్రకారం అయితే ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి ఉంటాడు. ఉంటాడేంది, ఆయనే ఉన్నాడు. ప్రభుత్వ పథకాలన్నిటి మీద కూడా వాళ్ళిద్దరు ఫోటోలే ఉంటున్నాయి. అయినా కానీ పొంగులేటి సీనన్న మాత్రం ప్రభుత్వంలో సెకండ్ ప్లేస్ నాదే అన్నాడు. అంటే బట్టిని ఆయన లెక్క చేస్తలేడు అన్నట్టేనా? మరి అసలు ఇద్దరిది ఒక్కటే జిల్లా. ఎంత కాదనుకున్నా ఇద్దరు కలిస్తేనే ఖమ్మంలో భారీ విజయం సాధ్యమైంది. తుమ్మల కూడా ఆయన రేంజ్లో ఆయన కష్టపడ్డాడు. ముగ్గురు కష్టపడ్డారు అని పార్టీ గుర్తించింది కాబట్టే ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చింది. అయితే ముందు నుంచి పార్టీ నమ్ముకొని ఉండి సిఎల్పిగా పనిచేసి పాదయాత్ర కూడా చేసిన సీనియర్ లీడర్ అన్న దళితుడు కాబట్టి బట్టికే సీఎం పదవి వస్తుందని అనుకున్నా. సీఎం పదవి రేవంత్ రెడ్డికి ఇచ్చి బట్టికి ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిండ్రు. అయినా కూడా పొంగులేటి సెకండ్ ప్లేస్ నాదే అనుడుతోని ఇప్పుడు కొత్త చర్చ స్టార్ట్ అవుతున్నది. కాంగ్రెస్ అంటేనే ఐకమత్యం తక్కువ, ఎప్పుడూ పదవుల కోసం కొట్టాడతారు. నేనే అంటే నేనే తోపు అని చెప్పుకుంటారనే ప్రచారం ఉన్నది. ఎలక్షన్లు దగ్గరకు వచ్చిన టైంలో దాన్ని కంట్రోల్ చేసి ఐకమత్యంగా ఉన్నా అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో మళ్ళీ నేనే నెంబర్ 1 నేనే నెంబర్ 2 అనే మాటలు వస్తున్నాయంటే ముందు ముందే ఏదైనా జరగచ్చేమో.
ఇప్పటికే ప్రతిపక్షం అంటున్నది ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని. అలాంటి టైంలో ఇలాంటి మాటలు వింటే మళ్ళా కాంగ్రెస్లా లుకలుకలు మొదలవుతున్నాయా అనే అనుమానం పబ్లిక్లో వస్తుంది కదా. చూడాలే మరి రేపు ఏమైతుందో. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి తర్వాత స్థానంలో మీ అందరి దీవెనలతో ఈనాడు రెవెన్యూ మంత్రి గారు ఉన్నా. చిన్నప్పుడు ఒక్కోపారి మా దోస్తు బడికి రాకున్నా కూడా సారు ఏర్పాటు చేయకుండా ఎస్ సార్ అని హాజరైపించేదాన్ని. నేనే కాదు మన సిటీ మా చూసేటోళ్ళ దాంట్లో చాలా మంది ఇట్లనే చేసి ఉంటారు కావచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా, ఎవరెట్లా చెప్తే నీకేంది, నువ్వు చెప్పే వార్త ఏందో నువ్వు చెప్పరాదు అని గరానికి రాకుండ్రి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే గీడు డాక్టర్ చేసిన ఘనకార్యం యాదికొచ్చి మరి ఆ ఘనకార్యం ఏందో మీరు కూడా చూడుర్రి. ముంగట రిజిస్టర్ పెట్టుకొని స్టాఫ్ ను పిలుస్తున్నది ఎక్కడనో ఎరికేనా? దవాఖానలా. నియమే. దవాఖానకు ఎంత మంది స్టాఫ్ వచ్చిరనేది తెలుసుకోనికి ఇట్లా పిలుస్తున్నాడా సారు? ఎందుకు ఇట్లా అంటారా? కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ముజీబ్ అనే డాక్టర్ సాబు దవాఖానకు రాకున్నా కూడా రిజిస్టర్ లో మాత్రం వచ్చినట్టు సంతకాలు పెడుతున్నాడట. ఈ ముచ్చట తెలిసి కొంతమంది మీద కలెక్టర్ ఫిర్యాదు పెట్టిరట. ఇదేం తరీకా? దవాఖానకు రాకున్నా వచ్చినట్టు సంతకాలు పెట్టుడేంది? దీంట్లో నిజాలు ఏమున్నాయో తేలూరని జిల్లా డిప్యూటీ వైద్యాధికారిని ఈ దవాఖానకు కలెక్టర్ సార్ పంపిండు. విచారణకు పెద్ద సార్ అత్తుండన్న వార్త తెలియగానే హాజరుపడ్డట్టు సంతకం పెట్టిన జాగలా క్యాజువల్ లీవ్ అని రాసిరట. మరి పని ఎవరు చేసిరో తెలియదు గాని ఒక్కపారి సంతకం పెట్టి మళ్ళా లీవ్ అని రాసినా అది ఏర్పాటు అవుతుంది కదా. మరి ముచ్చట్ల అధికారులు ఆ డాక్టర్ మీద చర్యలు తీసుకుంటారో లేకుంటే చూసి చూడనట్టే విడిచిపెడతారో తెలియదు గాని ఈ డాక్టర్ సాబ్ లెక్కనే ఇంకొందరు కూడా ఇట్లనే సర్కార్ దవాఖానలకు రాకుండా ప్రైవేట్ గా క్లినిక్లు పెట్టుకుని నడుపుకుంటున్నారు. పాపం పేద బిక్క జనాలు పోయే సర్కార్ దవాఖానల్లో డాక్టర్ సక్క ఉండకపోయే వరకు పేదోళ్ళు వైద్యం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి మోపైతున్నది. కాబట్టి అయ్యా ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ సారు అన్ని సర్కార్ దవాఖానల్లో డాక్టర్లు నర్సులు కడమ సిబ్బంది యాళ్ళకొచ్చి చక్కగా పనిచేయాలంటే అన్ని దవాఖానల్లో బయోమెట్రిక్ హాజరు పెట్టుండ్రి. అట్లనే సీసీ కెమెరాలు కూడా పెడితే వాళ్ళు సంతకాలు పెట్టి దవాఖానలోనే ఉంటున్నారా లేకుంటే వేరే కాడికి పోతున్నారా అనేది తెలుస్తుంది అంటున్నారు. దవాఖానల్లో పరిస్థితులు చూస్తున్న కొందరు కామన్ పబ్లిక్. కేసీఆర్ సారు జ్యోతిష్యంను బాగా నమ్ముతాడని అంటారు చాలా మంది. అందుకే ప్రతిదానికి ముహూర్తం చూసుకునే పని చేస్తాడు అనేది కూడా ఒకటి ఉన్నది. మరి అంత జ్యోతిష్యంను నమ్మేశారు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చినప్పుడు చూసిండా లేదా? ఆ జ్యోతిష్యం కలిసి రాకనే పార్టీ ఓటమి పాలైందా? ఎందుకంటే ఇది నేనంటున్న మాట కాదు, బయట చాలా మంది అనుకుంటున్నారు ఇట్లా. ఇక ఈ మాటిన్న మా మామ ఓ పంతుల దగ్గరికి పోయి పంచాంగం అడుగొస్తా అని పరుగులు తీసిండు. ఇంతకు ఈయన ఏ పంతుల దగ్గరికి పోయిండో ఆయన ఏం చెప్పిండో చూద్దాం. ఓ పంతులు, మా మామ మీ దగ్గరకు వస్తుంటే మీరు ఇక్కడ డాన్సులు చేస్తున్నారా? డాన్సులు ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మేము డాన్స్ చేయకూడదా ఏమిటి? అయినా ఎక్కడైనా ఉందా ఏంటి అలా చేయకూడదని? మాకు సంతోషం ఉండదా? మేము సంబరాలు చేసుకోకూడదా? మొదలష్టపు మాటలని. అయినా మీ మామేమన్నా నరేంద్ర మోడీనా లేకపోతే సచిన్ టెండూల్కరా షారుఖ్ ఖానా ఆయన కోసం ఎదురు చూడడానికి? అంత కోపం చేస్తారేంటి? ఇప్పుడు నేనేమన్నానని? అంటే మీరేమనలేదు, మీరు చాలా మంచివారు. కాకపోతే నేనే అన్ని అనరాని మాటలు అంటున్నా. నేను పరమ సొంటను మొదలష్టం వాడిని, నా పెండకుడును, నా శారదమును అనా మీ ఉద్దేశం? మరి నా నోటితో నీ అవునంటే బాగుండదు కదా. పంచగట్టుకున్నాడు వీడు, పంచులేమేస్తాడు అనుకోని రెచ్చిపోబాకండి. నేను పంచులేయడం ప్రారంభిస్తే ఎదుటోడు పక్కన కూడా పంచర్ కావాల్సిందే. అమ్మో వద్దండి, మీతో పెట్టుకుంటూ మడతడి పొద్దుని తెలుసులేండి. అలా రా దారికి. సర్లేగానే మీ మామ నా దగ్గరకు వస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిండో ఏమో కానీ ఆయన్ను వదిలేసి ఇంతకు అసలు మ్యాటర్ ఏంటో చెప్పు నాకు. అట్లా కాదు పంతులు గారు, టీఆర్ఎస్ పార్టీ అని పేరున్నప్పుడు కారు టాప్ గేర్ లో జోరున ఉరికింది.
కానీ అదే పేరును తీసేసి బీఆర్ఎస్ అని మార్చిన సందే జరంత సతాయిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఎన్ని సర్వీసింగులు చేసినా అప్పటంతా ఉరుకుతలేదు. ఏదన్నా పేర్ల దోషం ఉన్నదంటావా? శిరోవర అత్తిలి శిరవర. అదేంది పంతులు, విక్రమార్కుడు సినిమాలో రవితేజ చెప్పినట్టు చెప్తున్నారు? కొంపదీసి మీరు దొంగ పంతులా ఏంటి? అమ్మా నీవు పంతులు గారు కోపడకండి. లేకపోతే ఏంటమ్మా కోపడకుండా ఏం చేయమంటావు? నన్ను పట్టుకొని ఇంత గొప్ప సిద్ధాంతిని పట్టుకొని దొంగ పంతులు అంటావా? బైడెన్ కు బాధ్యతలు తీసుకునే టైం డిసైడ్ చేసింది నేనే తెలుసా? ఒబామా ఓడిపోతాడని ఆయనకు ముందే చెప్పాను. యు నో దట్. పుతిన్ కు పుణ్యకాలం ఎప్పుడనేది తెలుసుకునేందుకు నాకు ఫోన్ చేస్తాడు తెలుసా? ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు గాంచిన పంతుల్ని పట్టుకొని దొంగ పంతులు అంటావా? ఆ నోరెలా వచ్చిందమ్మా? ఆ నా శాపం తాకి నీకు జుట్టు మొత్తం తెల్ల జుట్టు అవును గాక, ఆ తెల్ల జుట్టులో కూడా సగం వెంట్రుకలు ఊడిపోవును గాక. అపచారం తప్పైపోయింది పంతులు గారు. ఇంకోసారి అలా అనను. కావాలంటే ముక్కు నేలకు రాస్తాను, ఓకేనా? ఏడ్చేవలే, ముందు నేల లేదు టేబులే ఉన్నది, అది చూసుకొని తగలాడు. సరే పంతులు గారు, నేను అడిగిన సందేహానికి సమాధానం ఇవ్వరా? చూడమ్మా, నీకు ఇప్పుడు ఒక నగ్న సత్యం చెబుతాను. టీఆర్ఎస్ లో ఉన్న టీని తీసి బీజీలో ఉండే బీని చేర్చి దాన్ని బీఆర్ఎస్ గా మార్చడం ద్వారా పార్టీ బిజీ అవుతుంది అనుకుంటే అంత కజిబిజీ అయ్యి కన్నం పడే కాడికి వచ్చింది. దీనికి అంతటికి కారణం ఏంటి పంతులు గారు? పెండాకోడు చెప్తా ఆగమ్మా, నీకు ఆరాటం ఎక్కువ ఉన్నట్టున్నది కదా. బీఆర్ఎస్ అంటే పేరు కాస్త గజిబిజీ అయ్యి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తిరుగుతుండే వరకు ఉన్న రాష్ట్రంలో కాస్త ఊడడం జరిగింది. అయ్యో, అలా ఎలా జరిగింది పంతులు? చూడమ్మా, న్యూమరాలజీ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే a+b² అంటే a² + b² + 2ab అయినట్టు. అదే విధంగా sin θ cos θ cosec θ ఈ లెక్కల ప్రకారం ఎప్పుడైతే టీ కాస్త బీగా మారి టీఆర్ఎస్ అయ్యిందో అప్పుడు దాన్ని మనది కాదనే రకంగా చూసిండ్రు ప్రజలు. నేను లెక్కలలో వీక్ పంతులు. మీరు వార్తలు చదువుట్లేమో టాపర్ అయినట్టు. ఇగో చూడమ్మా, ఇప్పటి వరకు ఈ పార్టీ మనది అని చూసిన పబ్లిక్ కు పేరు మార్చడంతో కాస్త ఇది మనది కాదు అనే ధోరణిలోకి వచ్చారని లెక్క చెప్తున్నది. అదొక్కటే కారణం అంటారా పంతులు? ఇంకేమన్నా ఉన్నాయా? అమ్మా, ఖచ్చితంగా ఇందులో ఇంకో దోషం కూడా ఉన్నది పిల్ల. మూడో పాదంలో ఉన్న కాషాయం మొదటి పాదంలో ఉన్న గులాబీకి పరమ శత్రువులు. అయితే ఆ కాషాయం కాస్త కదులుకుంటూ ముందుకొచ్చి ఎప్పుడైతే గులాబీలోకి కలిసిపోయింది అనే ప్రచారం నడిచిందో అప్పుడు దోషం పట్టుకుందమ్మా. అది కాస్త హస్తం యొక్క హస్తరేఖలు మార్చి అధికారాన్ని అప్పచెప్పింది. ఇప్పుడు ఏం చేస్తే బాగుండు అంటారు పంతులు గారు? మరి అసలే ముందు మళ్ళా ఎన్నికలు ఉన్నాయి. చూడమ్మా, కాషాయంతో కటింగ్ చేసినామని చెప్పి అందరికి తెలియజేయాలి కదా. అసలు కలవనప్పుడు కటిఫ్ ఎట్లా చేస్తాం? అమ్మా చూడు, నీ లెక్కలు మాత్రం నాకు చెప్పకు. బయట పబ్లిక్ చెప్తున్న లెక్కలు ఇక్కడ శాస్త్రం చెప్తున్నది. కాషాయంతో కటింగ్ చేసుకొని a+b³ a³ + b³ ఈ లెక్కన మళ్ళా బీఆర్ఎస్ లో ఉన్న బీని తీసేసి హాయిగా టీ తాగుతూ బీ ప్లేస్ లో టీని చేర్చి టీఆర్ఎస్ గా మార్చితే ఎవరైతే మనది కాదు అని దూరమైనరో మళ్ళా వారు దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నది. అంతేనంటారా పంతులు? అక్షరాల సత్యం ఇది. సరే పంతులు, మామ వచ్చినాక ఇదే ముచ్చట చెప్తా, సరేనా? మరి మీకు ఏమి ఇయ్యాలో చెప్తే గూగుల్ పే చేస్తా. ఆకలేదాన్ని కూడా బయట ఏమైనా తినొస్తా, ఒక 1000 కొట్టు. మామా, మజాకులు చేస్తున్నావా నాతోని? నేనెంత సీరియస్ ముచ్చట మాట్లాడుతున్నా, నువ్వేం చేస్తున్నావు? అరే, దాంట్లో మజాకులు చేసేది ఏమున్నది కూడలా? నిజంగానే బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా చేయాలని చెప్పి చాలా మంది అనుకుంటున్నదేనాయే. అంతేందుకు, మన కడియం సిఆర్ సార్ ఉన్నాడు కదా, ఆ సార్ కూడా కేటీఆర్ సార్కు ఇదే ముచ్చట చెప్తే అక్కడ ఉన్నోళ్ళంతా నిజమే అన్నారట. ఇప్పుడు ఇదే ముచ్చట కేసీఆర్ సార్ దగ్గర దానిక తీసుకుపోయిళ్ళు. అంటే కేసీఆర్ సార్ ఓకే అంటే బీఆర్ఎస్ మళ్ళా టీఆర్ఎస్ అవుతుందా? అంతే కదా మరి. అప్పుడు మరి కేసీఆర్ జాతీయ రాజకీయాలు ఎట్లా? ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నారు పెద్దోళ్ళు. అర్థమైందా కూడలా? ముందైతే ఇక్కడ మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం. అది కూడా రైటే గాని ఇంకోసారి అయితే నువ్వు ఇట్లా చేయకుమా. ఏదన్నా ఉంటే సీదా చెప్పు. ఏదన్నా జర పరాశకం చేసుకుంటే చెప్తేనే కదా కూడలా అందరూ మంచిగా వినేది. అందుకే చెప్పినా కానీ ఇగో నేను వస్తాను, పో ఇక పో. ఏపీలా కప్పల తక్కడ రాజకీయం బగ్గనే నడుస్తున్నదుల్లా. ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఈ పార్టీలకించి ఆ పార్టీలకు, ఆ పార్టీలకించి ఈ పార్టీలకు అన్నట్లు లీడర్లు తిరుగుతూనే ఉన్నారు. కొందరు లీడర్లను వదిలించుకునేతందుకు, ఇంకొందరు లీడర్లను చేర్చుకునేతందుకు అన్ని పార్టీలు బగ్గనే ఉపాయాలు చేస్తున్నారు. మరి ఆ ముచ్చట్లేందో మీరు కూడా చూడుర్రి.
తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు కదండి. అయితే ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తాయనే సంగతి ఎవరికి తెలియదు కదండి. ఒకవేళ జనసేనకి సీట్లు ఇచ్చినా వారికి క్యాండిడేట్లు లేరని ప్రచారం చేస్తున్నారండి. అందువల్ల జగనన్న ఎక్కడెక్కడ సిట్టింగులను మార్చాడో అక్కడక్కడ జనసేనకి సీట్లు ఇస్తామనే ఫీలర్స్ వదులుతున్నారండి. అంటే మీకు అర్థమవుతుందా అండి? వైసీపీ నుంచి తెగదెంపులు చేసుకు వచ్చేస్తే జనసేన తరపున సీట్లు ఇస్తామని ఇండైరెక్ట్ గా ఇంటిస్తున్నారండి. ఒకవేళ నిజంగానే చంద్రబాబు గారి మాట నమ్మి వైసీపీ రెబల్స్ వచ్చేస్తారా అండి? ఇక్కడ జగనన్న గారు 40 మంది వరకు సిట్టింగ్లను మార్చుతున్నారని అంటున్నారండి. మరి అన్ని సీట్లు కూడా జనసేన తెలుగుదేశం నుంచి ఖాళీ చేసి వీళ్ళకి ఇచ్చేస్తారంటారండి. అదో డౌట్ అండి. మరి ఇన్నేళ్లు జనసేననే నమ్మిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? అది కాకుండా తెలుగుదేశం నుంచి 40 సీట్లు ఇచ్చేస్తే ఇక్కడే దశాబ్దాలుగా కాచు కూర్చున్న తెలుగుదేశం మాజీల పరిస్థితి ఏంటండి? వాళ్ళు రివర్స్ అవరా? అసలు ఇంతకీ 40 సీట్లు జనసేనకి ఇస్తున్నారనే మాట ఎక్కడి నుంచి వచ్చిందని అంటారా? అది కూడా తెలీదా అండి? ఇంతకీ ఎక్కడి నుంచండి? అక్కడి నుంచేనండి. అదేనండి బాబు, సోషల్ మీడియా అండి. అక్కడి నుంచే ఇవన్నీ పుట్టుకొచ్చేస్తున్నాయండి. వైసీపీ రిజెక్టెడ్ ఎమ్మెల్యేలకి తలుపులు తెరిచే ఉన్నాయని చెబుతున్నారండి. కానీ చెప్పాల్సిన బాబు గారు చెప్పడం లేదు. చేయి కలిపిన పవన్ బాబు గారు మాట్లాడడం లేదండి. అంతా చూస్తున్న చిన్నబాబు గారు అదేనండి లోకేష్ బాబు గారు అయినా సుయమని అనడం లేదండి. కానీ సోషల్ మీడియా అంతా కోడై కూస్తోందండి. నిజమేనంటారా అండి? మీకు అర్థమవుతోందా? ఇదంతా ఏంటంటేనండి బాబు గారి ఫీలర్స్ రాజకీయం అండి. మొదటి నుంచి బాబు గారి పరిపాలన అంతా ఇదే ఫిలాసఫీ మీద నడిచిందండి. ముందు ఫీలర్స్ రిలీజ్ చేస్తారండి, తర్వాతే కథంతా నడిపిస్తారండి. మరి అమరావతి అంతా గ్రాఫిక్స్ మీద ఫీలర్స్ మీద పేపర్ల మీదే కదండి నడిచింది. మొదటి నుంచి అదే తొందు అండి. ముందు ఆయన ఏం చెప్పాలని అనుకుంటాడో అది చెప్పరండి. ముందు ఒక వార్త వస్తుందండి, దాని మీద పాజిటివ్ రెస్పాన్స్ ఉందనుకోండి ముందుకు వెళ్తారండి. నెగిటివ్ అనుకోండి అక్కడితో ఆగిపోతారండి. ఇదేనండి బాబు గారి ఫిలాసఫీ. ఇదంతా ఎందుకంటారా? మరి మొదటి నుంచి మొత్తుకునేది అదే కదండి బాబు. జనసేనకి 40 సీట్లు, వైసీపీకి గేట్లు తెరవడాలి. ఇవన్నీ ముందస్తు ఫీలర్స్ అండి. జనం నమ్మి రాజకీయ పార్టీలు కూడా నమ్మారనుకోండి కనీసం ఎక్కడో దగ్గర పనవుద్దండి. నమ్ముకున్న జగనన్న ఎలాగూ ఇవ్వడని తేలింది కదండి. ఇక నమ్మాలో వద్దో తెలియని బాబు గారి దగ్గరికి వెళ్తే అయితే పనవుద్దండి, లేదంటే రెండుకి చెడ్డ రేవడవుద్దండి. సేమ్ అదే ఫార్ములా ఆధారంగా అన్న సీనియర్ ఎన్టీఆర్ పై ప్రయోగించారండి. హోటల్ వైస్రాయ్ దగ్గర జరిగింది మర్చిపోయారేంటండి? లోపల 2 ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది అని బయటకు చెప్పడం, వీళ్ళని టెంప్ట్ చేయడం, వెళ్ళిన వాళ్ళని బయటికి వదలకపోవడం, అక్కడ 5 ఉంటే బయట 50 మంది అని చెప్పడం, అక్కడ 10 మంది ఉంటే 100 మంది అని చెప్పడం, ఇదే స్టంట్ అండి. ఇప్పుడు కూడా జనసేనకి 40 నుంచి 50 సీట్లు ఆ స్టంట్లోనిదే కాదు కదా అని కొందరు అనుమానం పడుతున్నారండి. ఇగో ఇవ్వుల్లా ఇయాల్టి సిటీమార్ వార్తలు. మేము చెప్పిన వార్తలన్నీ ఖతర్నాక్ ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం వల్ల.